మీలో ఎంతమందికి బెల్లంతో చేసిన సగ్గుబియ్యం పాయసం అంటే ఇష్టమండి? శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలున్నా, సందేహాలున్నా గురువుగారికి ఒక్కసారి కాల్ చేయండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, వ్యవసాయ సమస్యలు, వ్యాపార సమస్యలు, మీరు కోరుకున్న అబ్బాయి లేదా అమ్మాయి మీ దగ్గరికి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలున్నా గురువుగారికి ఒక్కసారి కాల్ చేసి జ్యోతిష్యం చెప్పించుకోండి. ఫోన్ నెంబర్ 8897741766. మా హస్బెండ్ వీడియోస్ కోసం అన్నీ నీకు నచ్చిన రెసిపీసే చేసుకున్నావు, ఏ రోజైనా ఒక్క రోజైనా నా కోసం నాకు నచ్చిన రెసిపీ చేసావా అని అడిగారండి. మా హస్బెండ్కి సగ్గుబియ్యం పాయసం అంటే చాలా ఇష్టం, అందుకని చెప్పి ఈరోజు ఆయన కోసం సగ్గుబియ్యం పాయసం అయితే చేస్తున్నాను. ఈ సగ్గుబియ్యం పాయసం తొందరగా అయిపోవాలనుకుంటే ఒకే ఒక చిట్కా ఏంటంటే, సగ్గుబియ్యాన్ని ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ ముందు నానబెట్టుకున్నాం అనుకోండి, సగ్గుబియ్యం అయితే మనం స్టవ్ మీద పెట్టిన 10 మినిట్స్కి ఈజీగా కుక్ అయిపోతుంది. వేడి నీళ్ళలో వేయంగానే 2 గ్లాసులు సగ్గుబియ్యాన్ని అయితే నేను ముందే నానబెట్టుకుని ఉంచుకున్నాను. స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకున్నాను. వేడి నీళ్ళు కొంచెం కాగిన తర్వాత సగ్గుబియ్యం అయితే వేసుకున్నాను. 10 మినిట్స్ సగ్గుబియ్యం సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయింది. తర్వాత ఒక 1/2 కప్ ఏమో బెల్లము, ఒక 1/2 కప్పు షుగర్ అయితే వేసుకున్నాను. ఇవి రెండు బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత బెల్లం కరిగిన తర్వాత చివరిగా దింపే ముందు అయితే ఇలాచి పౌడర్ వేసేసుకొని దింపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ బాండీ పెట్టుకొని అందులోకి కొంచెం గీ వేసుకొని ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకొని, కొబ్బరి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1/2 కప్పు జీడిపప్పు అయితే వేసుకొని ఇవి రెండు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని, మనమైతే ముందుగా సగ్గుబియ్యాన్ని ఉడకబెట్టుకొని ఉంచుకున్నాక అందులోకి పాలు వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ జీడిపప్పు కొబ్బరి వేసుకున్నాం అనుకోండి, సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోతుంది. నేను చెప్పిన టిప్తో ఒకసారి ట్రై చేయండి. 10 మినిట్స్ సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోతుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.